హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మేతి మటర్ పులావ్ అండి. ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతి కూర అలాగే పచ్చి బఠానీతో పులావ్ అనేది టేస్ట్ అదిరిపోతుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మెంతాకును మొత్తాన్ని ఇలా వలుచుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కట్టల వరకు మెంతాకునైతే తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతాకును మొత్తాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతాకు అనేది బాగా ఫ్రై అయితేనే మనకి తినేటప్పుడు చేదుగా అనిపించదు. సరిగా ఆకు అనేది ఫ్రై అవ్వకపోతే మనకి అక్కడక్కడ చేదు అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి ఆకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. 1.5 కప్పు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు రైస్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పుకి 3 కప్పుల నీళ్ళని ఎసురుగా వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా పొడి పొడిగా ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన వేడివేడి మెంతాకు బఠానీ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్గా పెరుగు రైతా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మసాలాలు ఎక్కువగా వేయకుండా ఇలా సింపుల్గా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel.